ఈ సంక్రాంతికి భారీ సినిమాలే టాలీవుడ్ లో విడుదలవ్వనున్నాయి. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది గేమ్ చేంజర్ చిత్రం. $500 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. భారీ పొలిటికల్ డ్రామాగా అన్ని కమర్షియల్ అంశాలను మేళవిస్తూ శంకర్ తనకు నచ్చిన స్టైల్లో తన వింటేజ్ సినిమాలు లుక్ను చూపెడుతూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తీశాడు. కాగా ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా, శ్రీకాంత్, జైరామ్, సముద్రకని, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలుగా ఇందులో నటించారు. భారతీయుడు 2 ఫ్లాప్ తర్వాత విమర్శలు ఎదుర్కొన్న శంకర్ ఈ సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించేందుకు రెడీగా ఉన్నారు. కాగా ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా, శ్రీకాంత్, జైరామ్, సముద్రకని, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్లో వేగం పెంచారు ఈ సినిమా యూనిట్. ఇందుకు గాను ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల అమెరికాలో తెలుగు ప్రేక్షకుల సమక్షంలో గ్రాండ్గా నిర్వహించారు. ఒక తెలుగు సినిమా అమెరికాలో గ్రాండ్గా జరుపుకోవడం ఇదే తొలిసారి. ఏం చేశాడు వాడు? ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శకుడు సుకుమార్ హాజరయ్యారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమా తాను చూశానని, మొదటి భాగం ఆసమ్, రెండో భాగం అదిరిపోయిందని రివ్యూ కూడా ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై ఇంకొంచెం భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఈ క్రమంలో అమెరికాలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను గ్రాండ్ గా వేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రీమియర్స్ కోసం టికెట్ బుకింగ్ స్టార్ట్ చేశారు. అయితే ప్రీ సేల్ లో గేమ్ చేంజర్ సినిమా ఇప్పటికే 10,000కు పైగా టికెట్లు అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ కు మరో 15 రోజుల సమయం ఉండడంతో రాబోయే కొద్ది రోజుల్లో ఈ టికెట్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.